హలో, జావా కోడింగ్ ప్రపంచంలోకి స్వాగతం. ఇక్కడ ఒక మంచి డెవలపర్ని, ఒక గొప్ప డెవలపర్ని వేరు చేసేదేంటో తెలుసా? అది వాళ్ళు రాసే కోడ్ కాదు, కోడ్కి పెట్టే పేర్లు. అవును, దీన్నే మనం డెవలపర్ల మధ్య ఒక కరచాలనం అని సరదాగా అంటాం. ఇది కేవలం కొన్ని రూల్స్ పాటించడం కాదు, ఇదొక ఆర్ట్. మరి ఆటేంటో, ఈ నియమాలు మన కోడ్ని ఒక కళాఖండంగా ఎలా మారుస్తాయో పదండి చూసేద్దాం. అయితే అసలు ఈ పేర్లకి ఇంత ప్రాముఖ్యతెందుకు? ఎందుకు ఇంత శ్రద్ధ పెట్టాలి? ఒక్కసారి ఆలోచించండి. 6 నెలల క్రితం మీరే రాసిన కోడ్ ఓపెన్ చేశారు. లేదా మీ టీంలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. పేర్లు గనక సరిగ్గా లేకపోతే అదొక పీడకలలా ఉంటుంది కదా. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ గందరగోళం నుంచి బయటపడి స్పష్టత వైపు ఎలా ప్రయాణించాలో చూద్దాం. రెడీనా? ఇకొక చిన్న ఛాలెంజ్. ఈ కోడ్ని ఒక్కసారి చూడండి. చూసిన వెంటనే ఇది ఏం చేస్తుందో చెప్పగలరా? కాస్త కష్టమే కదూ, దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. చూసారా, సమస్య అంతా ఇక్కడే ఉంది. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి? ఈ ఏలు బీలకు అస్సలు అర్థమే లేదు. వాటి ఉద్దేశమేంటో మనకి అస్సలు తెలియట్లేదు. సరిగ్గా ఇదే మనం పరిష్కరించాల్సిన సమస్య. ఇప్పుడీ కొత్త వెర్షన్ చూడండి, అద్భుతం కదా. మార్పు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో గమనించారా? స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రికార్డ్. ఇప్పుడు చెప్పండి, కోడ్ ఏం చేస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ఇదే మంచి పేర్ల పవర్. ఒక్కసారిగా అంతా క్లియర్ అయిపోయింది. ఇవి కేవలం పేర్లు కాదనమాట, ఇవి తమంతట తామే ఒక కథను చెబుతున్నాయి. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మొదటగా క్లాసులు, ప్యాకేజీలు. వీటి పేర్లు ఎలా పెట్టాలి? క్లాసులని ఒక ఇంటి బ్లూ ప్రింట్ అనుకోండి, మరి ప్యాకేజీలని ఆ ఇంటి అడ్రస్ అన్నమాట. బ్లూప్రింట్, అడ్రస్సు రెండూ ఎంత స్పష్టంగా, కరెక్ట్గా ఉండాలో కదా. క్లాసుల విషయానికి వస్తే మనం వాడేది పాస్కల్ కేస్. అదేనండి, పాస్కల్ కేస్. గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. పేరులోని ప్రతి పదం క్యాపిటల్ లెటర్తో మొదలవుతుంది. క్లాసులు అనేవి వస్తువులను లేదా ఐడియాలను సూచిస్తాయి కాబట్టి వాటి పేర్లు ఎప్పుడూ నౌన్స్ అంటే నామవాచకాలుగా ఉండాలి. ఈ టేబుల్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అదే మై డాష్ క్లాస్ అని హైఫెన్ వాడదామనుకుంటే జావా ఊరుకోదు, వెంటనే ఎర్రర్ చూపిస్తుంది. అలాగే 1 2 3 క్లాస్ లాగా పేరుని నంబర్తో అస్సలు మొదలుపెట్టకూడదు. ఇక క్లాస్ లాంటి జావా రిజర్వ్డ్ కీవర్డ్స్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. వాటిని పేర్లుగా వాడటం కుదరదు. ఇక ప్యాకేజీల సంగతి చూద్దాం. ఇక్కడ సీన్ కంప్లీట్గా రివర్స్. అన్నీ స్మాల్ లెటర్సే. ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏంటంటే రివర్స్ డొమైన్ నేమ్ ఫార్మాట్. అంటే మన వెబ్సైట్ myApp.com అనుకుంటే ప్యాకేజ్ పేరు com.myApp అని రివర్స్లో వస్తుందన్నమాట. దీనివల్ల మన కోడ్ ప్రపంచంలో యునీక్గా ఉంటుంది, వేరే వాళ్ళ కోడ్తో పేర్లు క్లాష్ అవ్వకుండా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చూడండి, com.myapp.utils ఇది కరెక్ట్ పద్ధతి. కానీ మై ప్యాకేజ్ లాగా క్యాపిటల్ లెటర్స్ వాడితే అది రూల్స్కి విరుద్ధం. జావా కమ్యూనిటీలో దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయరు. అలాగే క్లాసులలాగానే ఇక్కడ కూడా హైఫన్లు, నంబర్తో స్టార్ట్ చేయడం లాంటివి కుదరవు. ఓకే, క్లాసులు, ప్యాకేజీలు అయిపోయాయి. ఇప్పుడు కోడ్లో అసలైన యాక్షన్ దగ్గరికి వద్దాం. అదే వేరియబుల్స్, మెథడ్స్. సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్స్ అనేవి మన కోడ్లోని నౌన్స్ అంటే వస్తువులు. మరి మెథడ్స్ అవి వర్బ్స్ అంటే పనులు లేదా చర్యలు. ఈ రెండింటికీ ఒకే కామన్ రూల్ ఉంది. అదేంటంటే క్యామెల్ కేస్. పేరులోనే ఉంది కదా, మధ్యలో వచ్చే క్యాపిటల్ లెటర్స్ ఒంటె మూపురంలాగా కనిపిస్తాయి. రూల్ ఏంటంటే మొదటి పదం స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత వచ్చే ప్రతి పదం క్యాపిటల్ లెటర్తో మొదలవుతుంది. ఈ కంపారిజన్ చూస్తే డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, స్టూడెంట్ నేమ్, ఏజ్ ఇవి నౌన్స్. ఇవి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిస్తాయి. రైట్ సైడ్ చూడండి, క్యాల్క్యులేట్ టోటల్, గెట్ మార్క్స్ ఇవి వర్బ్స్. ఇవి ఏం చేస్తోంది అనే ప్రశ్నకు సమాధానమిస్తాయి. సో కీ పాయింట్ ఇదే, వేరియబుల్స్ అంటే వాట్, మెథడ్స్ అంటే డూ వాట్. ఈ కొన్ని బేసిక్ రూల్స్ మాత్రం రెండింటికీ కామన్, గుర్తుపెట్టుకోండి. 1. పేరు ఎప్పుడూ లెటర్, అండర్స్కోర్ లేదా డాలర్ సింబల్తోనే స్టార్ట్ అవ్వాలి. 2. నంబర్తో ఎట్టి పరిస్థితిలోనూ స్టార్ట్ చేయకూడదు. 3. జావా కీవర్డ్స్ని పేర్లుగా వాడకూడదు. అంతే,
సరే, ఇప్పటిదాకా మనం చాలా రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాటన్నిటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఇది మన పర్సనల్ చీట్ షీట్ అన్నమాట. ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దామా? క్లాస్ పాస్కెల్ కేస్, ప్యాకేజ్ అన్నీ లోవర్ కేస్, వేరియబుల్ నౌన్తో క్యామెల్ కేస్, మెథడ్ వర్బ్తో క్యామెల్ కేస్. చూసారా ఎంత సింపులో? అయితే ఇన్ని రూల్స్, కన్వెన్షన్స్ ఇవన్నీ ఎందుకు? కోడ్ కేవలం అందంగా కనపడటానికేనా? అస్సలు కాదు. దీని వెనుక ఉన్న అసలైన ప్రొఫెషనల్ బెనిఫిట్స్ చాలా పెద్దవి. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. ఈ కన్వెన్షన్స్ని ఫాలో అవ్వడం వల్ల మన కోడ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉంటుంది, టీంతో కలిసి పనిచేయటం సులభమవుతుంది, ఫ్యూచర్లో కోడ్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, మంచి పేర్లు పెట్టడం అనేది కేవలం రూల్స్ ఫాలో అవ్వడం కాదు, అదొక స్కిల్. అది మన ప్రొఫెషనలిజాన్ని చూపిస్తుంది, మనతో పాటు టీంలో పనిచేసేవాళ్లకి చాలా హెల్ప్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 6 నెలల తర్వాత మన కోడ్ని మనమే చూసుకున్నప్పుడు మనకి మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఈ టాపిక్ను ముగించే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం రాసే కోడ్ మన గురించి ఏం చెబుతుంది? అది క్లియర్గా, ఆర్గనైజ్డ్గా ఉందా, లేక కన్ఫ్యూజింగ్గా, గజిబిజిగా ఉందా? ఎందుకంటే చివరికి మన కోడ్ అనేది మన ఆలోచనా విధానానికి, మన పనితీరుకి అద్దం పడుతుంది.